కోట్లు విలువైన ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచిపెడుతోంది కూటమి సర్కార్. ఇప్పటి వరకు ఊరు పేరు లేని కంపెనీలకు కట్టబెట్టగా ఇప్పుడు టీడీపీ ఆఫీసులకు దారాదత్తం చేస్తోంది. లీజు గడువును 99 ఏళ్లకు పెంచి మరీ విలువైన భూములను అప్పగిస్తోంది. తాజాగా 4 జిల్లాల్లో టీడీపీ ఆఫీసులకు భూములు కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. లీజు పరిమితిని ఏకంగా 99 ఏళ్లకు పెంచి మరి సీఎం చంద్రబాబు తన పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చుకుంటున్నారు. తాజాగా విజయనగరం, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరంలో టీడీపీ కార్యాలయాల కోసం విలువైన భూముల్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం 1000 రూపాయల నామమాత్రపు లీజుకు విలువైన భూముల్ని చంద్రబాబు తన పార్టీకి దారదత్తం చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూముల్ని 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే నిబంధన ఉంది. దానిని చంద్రబాబు పూర్తిగా మార్చేసి లీజు కాల పరిమితిని 66 ఏళ్లకు పెంచారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీలు ఉనికిలో ఉన్నంత కాలం లీజు గడువును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటును కల్పించారు. అంటే 99 ఏళ్ల పాటు ఈ భూములు టీడీపీ హస్తగతం కానున్నాయి. గురువారం మంత్రివర్గంలో లీజుల గడువు పెంచుతూ ఆమోదించి ఆ వెంటనే తాజా జీవోలను జారీ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ మండలం పరిధిలోని సర్వే నెంబర్ 316-2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో పార్టీ కార్యాలయం భవనం కోసం కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి రాకముందే లీజుకు ఇచ్చేశారు. విజయనగరంలోని కనపాక అయ్యన్నపేటలో సర్వే నెంబర్ 94/2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఇదే భూమిపై గత ఏడాది మార్చిలో ఇచ్చిన జీవోను సైతం రద్దు చేస్తూ కొత్త నిబంధనల ప్రకారం 66 ఏళ్ల లీజు ఖరారు చేశారు. ఏలూరు నగరంలోని టీఎస్ నెంబర్ 660/3లోని 1.61 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి ఏపీ ఆగ్రోస్ పరిధిలో ఉండగా దాన్ని టీడీపీకి దఖలుపరిచారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొత్త మామిడిపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 82/1B2Bలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. దీన్ని కూడా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ఓసి, మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం లేకుండానే ఇచ్చేశారు.